శుక్లాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమపయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరము డిసెంబర్ మాసంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అనగా వృశ్చిక రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ డిసెంబర్ మాసంలో సూర్యుడు 1-2 స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. గురు భగవానుడు 7వ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శుక్రుడు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహు 5వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే గురు, కేతువు, శుక్రుడు ఈ ముగ్గురు కూడాను అనుకూలంగా సంచరిస్తున్నారు. కనుక కొన్ని విషయాలలో మనకు ప్రతికూలత ఉన్నప్పటికీ గురు భగవానుడి యొక్క అనుకూలత చాలా విషయాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఆ గురువు యొక్క అనుగ్రహంతో మీకు చాలా పనుల లోపల సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ గ్రహస్థితి మూలకంగా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశాలే ఉన్నాయి. కనుక జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆ పనుల విషయం లోపల మట్టుకు మీరు సంతృప్తిగానే ఉంటారు. సత్ఫలితాలు ఉన్నాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. పిల్లల యొక్క వివాహం విషయం లోపల మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి సంబంధాన్ని కుదిర్చి పెడతారు. ఇక వివాహము అయ్యి సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను ఈ డిసెంబర్ మాసము చాలా కలిసి వస్తుంది. సంతాన ప్రాప్తి గోచరిస్తుంది. ఈ మాసం లోపల చదువు పూర్తి అయ్యి ఉద్యోగం వేటలో ఉన్నటువంటి వారికి కూడాను ఉద్యోగము లభిస్తుంది. కాబట్టి శుభ సమయము. కొద్ది ప్రయత్నంతోనే మంచి ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు కూడాను ఉన్నాయి. ఇకపోతే విద్యార్థులు ఉన్నత విద్యకై ప్రయత్నాలు కొనసాగిస్తారు. భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కళాకారులకు, సాహిత్యవేత్తలకు మంచి అవకాశాలు వస్తాయి. కాబట్టి వాళ్ళు కూడాను తృప్తిగా ఉంటారు. మంచి అవకాశాలతో ఆదాయం కూడాను పెరుగుతుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు, పుణ్యనది స్నానాలు చేస్తారు. సద్గురువులను సందర్శించుకుంటారు. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తోటి ఉద్యోగులతో కొంత మనస్పర్ధలు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ అధికారుల యొక్క ఆదరణ మట్టుకు బాగా లభిస్తుంది. అధికారులు మీ పని యొక్క పనితనాన్ని, మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని, స్కిల్ను వాళ్ళు పసిగడతారు. తద్వారా మీకు మంచి అవకాశము, మంచి పదోన్నతి, ఇంక్రిమెంట్స్ వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయితే పని భారం పెరుగుతుంది. కొన్ని విషయాలు నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేసే అవకాశం బాగా కనబడుతుంది ఈ మాసంలో. అది జాగ్రత్తగా చూసుకోండి. నిర్లక్ష్యం చేయకుండా ఆహార నియమాలను పాటిస్తూ సమయానికి భుజించడము, సమయానికి నిర్ణయాలు తీసుకోవడము, ఇవి చేసినట్టయితే మీకు చాలా విషయాలలో సత్ఫలితాలు కలుగుతాయి. బంధువులు, స్నేహితులతో సామరస్యంగా ఉంటారు. స్నేహితుల మూలకంగా మీకు మంచి జరిగే అవకాశాలు ఈ డిసెంబర్ మాసంలో బాగా కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు చేతిలో ఉన్నటువంటి వ్యాపారం బాగానే కొనసాగుతుంది. అయితే కొత్త వ్యాపారము, పెట్టుబడులను వాయిదా వేసుకోవడం మంచిది. కొత్త పని ప్రారంభించే ముందు బాగా ఆలోచించడం కూడా అవసరము. కోర్టు వ్యవహారాలలో చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలు
ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాజకీయ కోర్టు వ్యవహారాలు అనుకూలంగానే ఉంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలము ఓవరాల్గా ఈ మాసంలో కనబడుతుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలలో కొంత జాగ్రత్త తీసుకోండి. అయినప్పటికీ ఓవరాల్గా మీరు ఆర్థికమైనటువంటి స్థితి పైన మనస్సు నిలపాలి. అంటే డబ్బు రాబడిపై మీరు మనస్సు నిలపాలి. ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గాలను మీరు వెతుక్కోవాలి. మిగతావన్నీ కూడాను బాగానే ఉన్నాయి, కానీ ఆదాయ పరిస్థితి లోపలనే కొంత హెచ్చుతగ్గులు, ఖర్చులు, అనవసరమైనటువంటి ముందుకు రావడము ఇలాంటివి కొన్ని గోచరిస్తున్నాయి. కనుక కొన్ని మీరు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి సూర్యుడు ప్రతికూలంగా ఉన్నాడు. జన్మస్థానంలో ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి ఆ సూర్య భగవానుడికి మీరు తప్పకుండా పరిహారం చేసుకోండి. నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. మధ్యన నవగ్రహాల లోపల మధ్యలో సూర్య భగవానుడు ఉంటాడు. ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. గోధుమలు సూర్య భగవానుడికి సమర్పించండి. ద్వాదశ వారం సూర్యుడికి నమస్కారం చేసుకోండి. సూర్యాష్టకాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. తద్వారా మీకు సూర్యుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అర్ధాష్టమ శని చాలా ప్రతికూలంగా ఉన్నాడు. అర్ధాష్టమ స్థానం సంతోషం లేకుండా చేస్తాడు. ప్రతి విషయం లోపను కూడాను మానసికమైనటువంటి ఇబ్బందులను క్రియేట్ చేస్తాడు. తద్వారా ఏమవుతుంది, పనులపై మీకు శ్రద్ధ లేకుండా చేస్తాడు శనీశ్వరుడు. కాబట్టి మీ లోపల భయము, ఆందోళన ఇవన్నీ కూడాను క్రియేట్ చేస్తూ ఉంటాడు అర్ధాష్టమంలో ఉన్నప్పుడు. కనుక నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి మూలమంత్రం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ స్వామివారికి 3 ప్రదక్షిణాలు చేస్తున్న సమయం లోపల ఈ శ్లోకాన్ని పఠించండి. భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలతో మీకు భయము లేకుండా ఉంటుంది. ఆటంకాలు రాకుండా ఉంటాయి. సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శని కానివ్వండి, రాహు కానివ్వండి, దుస్థానాల్లో సంచరిస్తున్నటువంటి ఫలితాల నుండి మీరు విముక్తులయ్యి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. కాబట్టి ఈ పరిహారాలను తప్పకుండా చేసుకోండి. మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.